సార్ మీ ముందు ఒకటే చెప్తానండి, ఇది అనుమానం ఉంది కదా మీకు. రాబోయే ఎన్నికల్లో ఏ రాష్ట్రానికి కూడా నేను ముందస్తుగానే ఫలితాలు చెప్పను. ఎన్నిక అయినాక మాత్రమే నేను ఫలితం చెప్తాను. నేను మాట తప్పే వ్యక్తిని కానే కాదు. ఎవరికైనా అనుమానం ఉన్నా, ఎవరికైనా భయం ఉన్నా దయచేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను రాబోయే పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ, అసెంబ్లీ ఎన్నికలకు కానీ, ఏ రాష్ట్రానికి కానీ ఎక్కడ కూడా ముందుగా నేను ఎన్నిక ఫలితం చెప్పే సమస్య లేదు. ఎన్నిక అయినాక చెప్తాను. రిజల్ట్ వచ్చినాక మీరు చూసుకోండి. ఆ తర్వాత నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఎందుకు తేడా వచ్చిందో అవన్నీ కూడా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఏమైంది, వాస్తవం అయిపోయిందంటే మొన్న ఎన్నిక ముందు చెప్పేవాడిని కూడా కాదు. తిరుపతి వెళ్ళినప్పుడు పదే వాళ్ళు అనేక సార్లు అడుగుతున్నప్పుడు అప్పుడు కూడా కారు ఎక్కుతూ నేను ఒక మాట వరుస కన్నాను. ఏంటంటే నాకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇండిపెండెంట్ బాగా గెలుస్తారు తెలంగాణలో. 8 to 10 గెలిచే అవకాశం ఉంది. అందులో వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా అందరూ కూడా సెకండ్ ప్లేస్లో వచ్చారు. వాళ్ళు ఎవరెవరో నాకు సర్వే చేయకపోతే నాకు ఇండిపెండెన్స్ పేర్లు చెప్పారు. వాళ్ళందరూ సెకండ్ పొజిషన్లో వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ ఒక దాంట్లో తప్పించి అందరూ సెకండ్ పొజిషన్లో వచ్చారు. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా. సో వాట్ ఐమ్ సేయింగ్, ఆ రోజు నేను మాట వరుసగా చెప్పాను. ఆ విధంగా ఏమని ఇండిపెండెంట్ అని చెప్పి ఏ పార్టీకి అనుకూలంగా చెప్పాలా. దాని మీద కొన్ని పార్టీలు నా మీద దుమ్మెత్తిపోసాయి. ఎవరికి అనుకూలంగా చెప్పలేదు, వ్యతిరేకంగా చెప్పలేదు. ఇండిపెండెంట్ గెలుస్తారంటే నా మీద దుమ్మెత్తిపోసం గందరగోళమైన ఏది నా మీద దుమ్మెత్తిపోస్తున్నప్పుడు ఏ రోజు అది చెప్తా కదా. ఆ రోజున ఇండిపెండెంట్ గెలుస్తారన్నప్పుడే నా మీద దుమ్మెత్తిపోస్తూ ఇతను తప్పుడు సర్వేలు కావాలని చెప్తున్నాడు, ఇతనికి తెలియదు, చేత కాదు, ఇదేదో ఊరికే ఇదంతా చిలక జోషం రకరకాలుగా చెప్తున్నప్పుడు నాలో కూడా పౌరుషం వచ్చింది. సో అందుకని నాకు కూడా కొంత కోపం వచ్చిందో, పౌరుషం వచ్చిందో, లేకపోతే పట్టుదలకో పట్టింపుకో ఏదో మొత్తానికైతే మాత్రం ఆ రోజు ఎందుకో నేను 4వ తారీఖు ఉదయం చెప్పడం జరిగింది. ఇది ఈ విధంగా ఉందని చెప్పడం జరిగింది. పేర్లతో ఇండిపెండెంట్ పేర్లు చెప్పాను, మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదు. సో చెప్పిన పేర్లన్నీ కూడా సెకండ్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఓడిపోవడం కారణాలు కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా నేను రేపు పార్లమెంట్ ఎన్నికలైనాక ఆ చెప్పిన ఇండిపెండెంట్ ఎందుకు ఓడిపోయారు, ఈ కారణాలు ఏంటి, అలాగే ఫలితాలు తారుమారవడం కారణాలని కూడా నేను ఖచ్చితంగా అర్థం చెప్తాను. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆ పార్టీ ఎవరిని వచ్చినా అడిగినప్పుడు చేస్తాను చెప్పి. ఈసారి నేను నిర్ణయిస్తాను, ఎవరికి కూడా ఎన్నికల తర్వాత ఇస్తాను చెప్పి ఎన్నికల ముందు ఇవ్వటం వల్ల ప్రమాదం ఉంది. సో ఈ ఎలక్షన్ రాబోయే ఎన్నికల్లో ఎవరికైనా అనుమానాలుండి ఏదో చేస్తానని చెప్పి అనుకుంటే మటుకు ఒకటే చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీకి ముందస్తుగా నేను ఫలితాలు ఇచ్చే సమస్య లేదు. వ్యక్తులకేమో ఏది ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరు అడగొచ్చు అది ఎలా ఉందని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అడగొచ్చు. కానీ అది కూడా వాళ్ళు ఎక్కడ బయట చెప్పారంటే మా ఇక్కడ కొంతమంది ఆ ఫ్రెండ్స్ అడుగుతారు మా కాన్ఫరెన్స్ ఎలా ఉంది అయితే చెప్పన్నప్పుడు వాళ్ళకైనా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ వచ్చు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.